వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్ అని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రముఖ మీడియా ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన కాంక్లేవ్ లో మంత్రి పాల్గొన్నారు. అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. యువగలం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను స్వయంగా తెలుసుకొని పరిపూర్ణత సాధించానని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తన బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తున్నానని చెప్పారు. రాజకీయాలకు పాదయాత్ర చాలా ముఖ్యమని, పాదయాత్ర రాజకీయాల్లో ఎంబీఏ వంటిదని అన్నారు. పాదయాత్ర ద్వారా సమస్యలు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతున్నానని, నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నానని అన్నారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఇందులో మరో ఆలోచనకు తావులేదు. Y2K విప్లవంలో హైదరాబాద్ దేశం లబ్ధి పొందింది. ఇప్పుడు ఏపీ వంతు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కేజీ నుంచి పీజీ వరకు కరికులంలో మార్పులు తీసుకువస్తున్నాం. వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన పాదయాత్రలో వచ్చింది. ఈ నెలాఖరు నాటికి 350 సేవలను మన మిత్ర ద్వారా ప్రజలకు అందించనున్నాం. కులధృవ పత్రాలు, హాల్ టికెట్లు, ఇతర పత్రాలు, ల్యాండ్ రికార్డులను సులభంగా వాట్సాప్ సేవలో పొందవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అందరూ సిద్ధంగా ఉండాలి అని పేర్కొన్నారు.